నియోజకవర్గ సమస్యలు కూడా చర్చించడం, వాటికి పరిష్కారాలు చూడడం, అలాగే కలెక్టర్గా నాతో మరియు జిల్లా యంత్రాంగంతో ఎప్పటికప్పుడు కలుపుకుంటూ సమస్యల పరిష్కారానికి ముందుకు వస్తున్నాం. అదేవిధంగా నిన్నటి రోజున పెన్షన్లు కూడా మన జిల్లాలో 99% మందికి ఒక్కరోజే అందించడం జరిగింది. ఇది కూడా మనం రాష్ట్రంలో అత్యధిక శాతం మందికి ఇచ్చిన జిల్లాగా అన్నమయ్య నిలిచింది. సో దీనికి కారణం మన ప్రజాప్రతినిధులు, అదేవిధంగా గ్రామ సచివాలయ ఉద్యోగులు, ఎంపీడీఓ గారు, ఈఓపిఆర్డి గారు, అలాగే పీడీడీఆర్డీఏ వీళ్ళందరూ కూడా కష్టపడి మీ ఇంటికి ఎవరికైతే పెన్షన్ ఇవ్వాల్సి ఉందో వాళ్ళందరికీ ఇంటికి వచ్చి మార్నింగ్ పూటే మీ అందరికీ కలిసి పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మీకు గుర్తు చేసుకుంటూ ఈరోజు ప్రధానమంత్రి గారు ఏదైతే మనకు సందేశం ఇచ్చారో అది ఇక్కడ ప్లే చేయడం జరిగింది. మరి ఇన్ని రోజులు గత 10-15 రోజుల నుంచి కూడా చెత్తని ఎక్కడికక్కడ ఎత్తివేయడం, ఎస్డబ్ల్యూపీసీకి చేర్చడం, మన పంచాయతీని అత్యంత స్వచ్ఛంగా, సుందరంగా, చెత్త లేనిదిగా మనందరం కూడా చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇదేదో ఈ ఒక్కసారి అక్టోబర్ 2 మన గాంధీ జయంతి సందర్భంగా చేసేదే కాకుండా మనం సంవత్సరం మొత్తం కూడా ఈ చెత్త నిర్వహణకి అత్యధిక ప్రాముఖ్యతనివ్వాలి. ప్రతి ఇంటి నుంచి కూడా మీరు చెత్తను వేరు చేయాలి. తడి చెత్త, పొడి చెత్త అంటూ ఇవ్వాలి. మన పంచాయతీ నుంచి సఫాయి మిత్రాలు ఏదైతే క్లాప్ మిత్రాలు ఉన్నా ఇంటింటికి చెత్త సేకరణ చేయాలి. మన పంచాయతీ మన జిల్లాకి అత్యధికంగా అంటే మంచి మార్గదర్శకంగా ఉండాలి. సో ఎక్కడ చెత్త లేకుండా చూసుకొని మనం కనుక అది నిర్వహించుకోగలిగితే ఆటోమేటిక్గా గుర్తింపు వస్తుంది. దానికి తగ్గ నిధులు కూడా మనకు మళ్ళీ 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి మన జిల్లాకు మరొక 30 కోట్ల రూపాయలు కూడా ఇంకొక వారం 10 రోజుల్లో వస్తాయి. అవి కూడా మంత్రి గారి దగ్గరకి వెళ్ళాయి. సో అవి కూడా మనకు మరొకసారి వస్తాయి. మొన్న ఒక 30 కోట్లు వచ్చాయి మన జిల్లాకి, మరొక 30 కోట్లు డైరెక్ట్గా కూడా పంచాయతీ అకౌంట్లో పడిపోతాయి. సో సర్పంచ్ గారికి, గ్రామ సభ సభ్యులకి, వార్డు మెంబర్లకి అందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే మీకు వచ్చేటువంటి 15th ఫైనాన్స్ గ్రాంటులో ఒక 30% వరకు శానిటేషన్ పైనే, అంటే ఈ వ్యర్థ పదార్థాల నిర్వహణ అయితేనేమి, క్లాబ్ మిత్రాల శాలరీలకు అయితేనేమి మీరు నిర్వహించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా అది గుర్తు పెట్టుకొని మీరు నిర్వహించాలి. మీకు ఇక ముందు కూడా 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు ఎప్పటికప్పుడు మీ అకౌంట్లో చేరిపోతూ ఉంటాయి. దానికి అదనంగా మీరు వసూలు చేసేటువంటి గ్రామంలో వసూలు చేసే పన్నులు, జనరల్ ఫండ్ కూడా మీకు తోడ్పాటును అందిస్తాయి. అదేవిధంగా మీరు గ్రామ సభలో తీర్మానం చేసి ఏదైతే ఎన్ఆర్ఈఎస్ కింద మాకు రోడ్లు అడిగారో అవి కూడా ఇస్తాం. అలాగే మంత్రి గారు కూడా మీకు ఇచ్చేటువంటి ప్రత్యేకమైన ఏవైనా నిధుల సదుపాయం ఉంటే కూడా జిల్లా కలెక్టర్గా నేను మీకు వాటికి సత్వరం స్పందించి కూడా మీకు ఇస్తాను. మంత్రి గారు ఈ నిన్ననే దాదాపు 2.5 కోట్ల రూపాయల వరకు కూడా కేవలం బోర్వెల్స్, మంచినీటి వసతికే ఈ నియోజకవర్గానికి అడగడం జరిగింది. సో అవి డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నుంచి వారు అందించవలసిందిగా కోరి ఉండడం జరిగింది. వెంటనే శాంక్షన్ కూడా చేశాము. ఆ పనులు కూడా వచ్చే నెల రోజుల లోపల కంప్లీట్ చేస్తాం. రాయచోటి అనేది మన జిల్లాలోనే అత్యంత వర్షాభావ ప్రాంతం, తక్కువ వర్షం ఉంటుంది. మరి భూగర్భ జల మట్టాలు కూడా అత్యధిక లోతులో ఉంటాయి. ఈసారి వర్షం తక్కువగా ఉండడం వల్ల ఆ సమస్య కూడా ఎదుర్కొంటున్నాం. సో నేను కోరేది ఏంటంటే గ్రామ సభల నుంచి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికి నుంచి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్.